మంత్రి కొండా సురేఖ విషయంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? రాజీనామా చేయిస్తారా లేక షోకాజ్ నోటీసులతో వ్యవహారాన్ని సైలెంట్గా సైడ్ చేస్తారా? చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ జాప్యం వెనుకున్న కారణం ఏంటి? కొండ పంచాయతీలో పీసీసీ చీఫ్ చేతులెత్తేశారా? అసలు డ్యామేజ్ కంట్రోల్ కోసం కాంగ్రెస్ పెద్దలు వేస్తున్న ఎత్తుగడేంటి? కఠిన చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫార్సు తరువాత ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఉత్కంఠకరంగా మారింది. మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో కాకరేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగొచ్చిన వెంటనే సురేఖపై చర్యలు తప్పవని అంతా భావించారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీడియా ముందుకొచ్చి సురేఖ తీరును తప్పుబట్టారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి సైతం ఆమెపై విమర్శలు చేశారు. బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని సూచించారు. దీంతో సురేఖను పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారన్న చర్చ ఒకవైపు, ఆమె స్వయంగా రాజీనామా చేస్తారన్న ప్రచారం మరోవైపు జోరు అందుకుంది. కానీ అందుకు భిన్నంగా కొండా సురేఖ మాత్రం తన శాఖ కార్యకలాపాల్లో బిజీగా ఉండటం హస్తం నేతలను విస్మయానికి గురి చేస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి తిరిగొచ్చిన రోజే మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో కొండా సురేఖ అంశంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేస్తారని అందరూ భావించారు. అయితే ఈ వ్యవహారంపై సీఎం పెద్దగా స్పందించలేదు. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ పాటించాల్సిందేనని, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని మాత్రమే చెప్పారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ వ్యవహారంపై ఇకెవరూ మాట్లాడొద్దని, ఈ అంశాన్ని హైకమాండ్ చూసుకుంటుందని సీఎం చెప్పినట్లుగా సమాచారం. దీంతో సురేఖపై యాక్షన్ విషయంలో కాంగ్రెస్ వ్యూహం ఏంటి అన్న చర్చ మరింత పెరిగింది. సీఎం హైదరాబాద్ కు తిరిగొచ్చి 2 రోజులవుతున్నా కొండా సురేఖ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో గత వారం రోజులుగా హడావుడి చేసిన ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైనట్లుగా తెలుస్తోంది. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తామంతా స్పందించామని, ఇప్పుడు సురేఖ విషయంలో పార్టీ సైలెంట్ గా ఉంటే తామే బలయ్యే పరిస్థితి వస్తుందన్న చర్చ ఎమ్మెల్యేల్లో జరుగుతున్నట్లుగా సమాచారం. మరోవైపు క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు కొండా సురేఖ తన వివరణ ఇచ్చారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాల్ని చేయటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. తనకిచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని కోరారు. కొండా సురేఖ వివరణ లేఖపై క్రమశిక్షణ కమిటీ చర్చించింది. ఈ వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ సీల్డ్ కవర్లో హైకమాండ్ కు తమ నిర్ణయాన్ని తెలిపింది. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తిని పెంచాయి. గతంలో కొండా సురేఖను కాపాడానని, ఇక తన చేతిలో ఏం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖను బాధ్యురాల్ని చేసి చర్యలు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయం సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేస్తే భవిష్యత్తులో మిగతా నేతలకు కూడా ఇదే అలవాటుగా మారే ప్రమాదం ఉందని హస్తం పెద్దలు భావిస్తున్నట్లుగా సమాచారం. కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ హైకమాండ్ కు తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. కఠిన నిర్ణయం అంటే మంత్రి పదవికి రాజీనామా చేయిస్తారా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనేది పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర మరిన్ని ఆప్షన్స్ ఉన్నాయనే చర్చ కూడా మరోవైపు జరుగుతోంది. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 2-3 పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేసినట్లుగా ప్రచారం జరిగింది. అయితే వివిధ కారణాలతో కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు అదే కేబినెట్ విస్తరణను కొండా సురేఖ వ్యవహారానికి పరిష్కారంగా ఉపయోగించుకోవాలన్న ఆలోచన జరుగుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో మరో 2 తీసుకునే అవకాశం ఉందన్న చర్చ ఉంది. కొన్ని సామాజిక వర్గాలకు ఇంకా కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు. దీంతో ప్రస్తుత మంత్రివర్గం నుంచి 1-2 తప్పించి ఖాళీగా ఉన్న బెర్తులతో కలిపి అన్ని స్థానాలను భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే కొండా సురేఖపై నేరుగా చర్యలు తీసుకున్నట్లు కాకుండా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను పక్కన పెట్టే అవకాశం ఉంటుందన్న ప్రచారం కాంగ్రెస్ లో మొదలైంది. కొండా సురేఖ వ్యవహారంలో పార్టీకి డ్యామేజ్ జరగకుండా, అదే సమయంలో క్రమశిక్షణ విషయంలో రాజీ పడినట్లు కనిపించకుండా ఇమేజ్ ను కాపాడుకోవటమే కాంగ్రెస్ పెద్దల ముందున్న అసలు సవాల్గా మారింది. చర్యలు తీసుకోవాల్సిందే అన్న అభిప్రాయానికి హస్తం పెద్దలు వచ్చిన నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేరుగా చర్యలు తీసుకుంటారా, షోకాజ్ వ్యవహారాన్ని సైలెంట్ గా ముగించేస్తారా, లేక కేబినెట్ విస్తరణ పేరుతో కొండా సురేఖను పక్కన పెడతారా? డ్యామేజ్ కంట్రోల్ కోసం కాంగ్రెస్ పెద్దలు వేసే ఎత్తుగడపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.